అందరికీ నమస్కారం అండి. 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌కి సంబంధించి ఈరోజు కౌంటింగ్ డే. రిజల్ట్స్ వచ్చాయి. నిజంగా చూస్తే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ రాష్ట్రాలలో ఎన్‌డీఏ తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్ళింది. అస్సాం గానీ, పుదుచ్చేరి, దాంతో పాటు వెస్ట్ బెంగాల్ స్టేట్‌లలో ఎన్‌డీఏ కూటమి, అదేవిధంగా బీజేపీ విజయడంకా మోగించింది. మరొక చోట కేరళ చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరొకటి అంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అన్నిటికన్నా చాలా ఉత్కంఠ రేపిన స్టేట్ ఏదైతే ఉందో అదే తమిళనాడు. తమిళనాడుకి సంబంధించి మొన్న ఒక 4 రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పెద్ద పెద్ద సంస్థలు అందరూ కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. మ్యాక్సిమం ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. అన్నిటికన్నా అస్సోం ఒకటి, దాంతోపాటు పుదుచ్చేరి డెఫినెట్లీ బీజేపీ లేదా ఎన్డీఏకి సంబంధించిన వాటి అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. పెద్దగా దాని గురించి చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ మనం చూస్తే కేరళ, అక్కడ ఎప్పటి నుంచో కూడా యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎక్కువ మ్యాక్సిమం సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి తన యొక్క ఎగ్జిట్ పోల్స్ని చెప్పాయి. రెండే రెండు. ఒకటి బీజేపీకి సంబంధించి వెస్ట్ బెంగాల్లో అక్కడ టీఎంసీ అధికారంలోకి వస్తాయని చెప్పి కొన్ని సంస్థలు చెప్తే, లేదు బీజేపీకి అధికారంలోకి వస్తాయని చెప్పి మరికొన్ని సంస్థలు చెప్పాయి. ఈరోజు చూస్తే 200 స్థానాలలో బీజేపీ దూసుకుపోతుంది. అక్కడ కూడా గెలిచిన పరిస్థితి. అందరూ కరెక్ట్గానే చెప్పారు, కానీ డిఎంకే గెలుస్తుంది తమిళనాడులో, మళ్ళీ స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి మ్యాక్సిమం సర్వే సంస్థలు బల్ల గుద్దినట్టు చెప్పేశాయి. మొత్తం అక్కడ డిఎంకే గెలవబోతుంది, విజయ్ అసలు 2 చోట్ల ఓడిపోతాడు, దాంతోపాటుగా అసలు వస్తే ఒక 10 సీట్లు 20 సీట్లు వస్తాయి అని సర్వే సంస్థలు చెప్పాయి. నాకు అర్థం కావట్లేదు, తమిళనాడులో మీరు సర్వే చేయడానికి వెళ్ళి అసలు ఏం చేశారనేది కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే అసలు ఎందుకు దీన్ని డబ్బులు వేస్ట్, లేకపోతే అంటే మ్యాక్సిమం 100కి 90% అన్ని సంస్థలు డిఎంకే గెలుస్తుందని చెప్పి ఒకే ఒక్క సంస్థ మాత్రం విజయ్ గెలుస్తాడు, విజయ్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు అని చెప్పారు. ఆ సంస్థ పేరే మై యాక్సెస్ ఇండియా. నిజంగా ఎవరైతే ప్రదీప్ గుప్తా ఎవరైతే ఉన్నారో మై యాక్సెస్ ఇండియాకి సంబంధించిన ఆయన, ఆ సంస్థ ఏం చెప్పిందంటే వాళ్ళు జెన్యున్గా ఉన్న పరిస్థితి. వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ విజయ్ అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పి ఏదైతే బెంగాల్కి సంబంధించి వాళ్ళు చెప్పండి అయ్యా అని అంటే అక్కడ ఓటరు సరిగ్గా వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు, వాళ్ళు నోరు విప్పలేదు, కాబట్టి నేను బెంగాల్కి సంబంధించి చెప్పలేము అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూస్తే అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఈరోజు మాత్రం ఒకే ఒక వ్యక్తి విజయ్ గెలుస్తాడని చెప్పాడు. ఆ వ్యక్తే ప్రదీప్ గుప్తా, మై యాక్సెస్ ఇండియాకి సంబంధించి ఆయన ఓనర్. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు విజయ్ ఎక్కువ స్థానాలను సంపాదించి సీఎం రేసులో దూసుకుపోతున్నాడు. నిజంగా చూస్తే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైతే ప్రదీప్ గుప్తా ఒక డాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. అసలు నిజంగా ప్రదీప్ గుప్తా ఏం చెప్పాడు, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అని చెప్పాడు, ఒక్కసారి ఇప్పుడు రిజల్ట్ వచ్చిన అప్పుడు ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం ఏం చెప్పాడు ప్రదీప్ గుప్తా అనేది. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఇచ్చారు. 234 స్థానాలకు 118 స్థానాలు ఏదైతే ఉన్నాయో అవి మ్యాజిక్ ఫిగర్ అని చెప్పాడు. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే టీవీకేకి చూస్తే 98 నుంచి 120 స్థానాలు వస్తాయి అని చెప్పాడు. ఆ మధ్యలో వస్తాయని చెప్పాడు. ఎంత యాక్యురేట్గా చెప్పాడో చూడండి. 35% 98 నుంచి 120. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అక్కడ చూస్తే 107 108 స్థానాలలో లీడింగ్లో ఉంది. దానికి సంబంధించి దాంట్లో ఒక 10 స్థానాలు ఏదైతే ఉన్నాయో 1000-1500 తేడాతో అటు ఇటు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అతను ఇచ్చిన దాంట్లో ఎంత యాక్యురేట్గా 98 నుంచి 120 అని చెప్పిన పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే డిఎంకేకి సంబంధించి ఆయన చూసినట్టయితే ఒక రకంగా డిఎంకేకి ఆయన ఎక్కువ ఊహించుకొని ఉండొచ్చు, లేకపోతే అక్కడ చెప్పిన దాంట్లోనే వేరే రకంగా ఇచ్చు. ఇక్కడ చూస్తే 92 నుంచి 110 వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ
ఇది మాత్రం తగ్గింది. ఇక్కడ చూస్తే 75 వచ్చిన పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏఐడిఎంకేకి నిజంగా ఊహించంది అనొచ్చు. ఎందుకంటే మై యాక్సిస్ ఇండియా ఏఐడిఎంకేకి 22 నుంచి 32 ఇచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 70 స్థానాలు పైన ఏఐడిఎంకే దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది బీజేపీ కూటమితో కలిపి. టోటల్గా చూస్తే మేబీ ఎవరైతే ప్రదీప్ గుప్తా చెప్పినటువంటి మిగతా నెంబర్స్ అంటే ఏదైతే డిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకేకి సంబంధించి కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, కానీ విజయ్ గెలుస్తాడని చెప్పి 35% ఓటు వచ్చే అవకాశం ఉందని చెప్పి నిజంగా ఒక సంచలనాన్ని సృష్టించాడు ప్రదీప్ గుప్తా అని చెప్పొచ్చు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిగతా సంస్థలన్నీ ఒకవైపు, మై యాక్సిస్ ఇండియా ఒకవైపు, అతను చెప్పినట్టుగానే అక్కడ విజయ్ అధికారంలోకి రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆయన ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం ఎలా ఏంటనేది. సోషల్ మీడియాలో ప్రదీప్ గుప్తా డాన్స్ చేస్తూ వైరల్ అవుతున్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మై యాక్సిస్ ఇండియా అనే సర్వే సంస్థని పొగడ్తలతో ముంచెత్తిస్తున్నారు. నిజంగా చూస్తే నిజంగా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే దగ్గరగా 92 నుంచి 120 వరకు వస్తాయి అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు అధికారం చేజెక్కించుకునే దిశగా టీవీకే ముందుకెళ్తుంది. విజయ్ సీఎం కాబోతున్నాడు. చూడాలి దీనికి సంబంధించి ఎందుకంటే సెఫాలజిస్టులు వస్తూనే ఉంటారు. ఒక్కొక్క ఎలక్షన్కి సంబంధించి ఒకరు చెప్తుంది, అంతకుముందు కొంతమంది చెప్పింది నిజమైంది. ఇప్పుడు ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు నిజంగా ఒక సాహసోపేతంగా ఒక నెంబర్ని చెప్పటం, ఆ నెంబర్ ఇది కరెక్ట్ కావటం, ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్లో మై యాక్సిస్ ఇండియా ఏదైతే ఉందో ఒక మంచి సర్వే సంస్థగా నిలబడుతుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.